చేసుకుందాం. ఏం ధ్యానం చేసుకుందాం? అది హల్లెలూయా. తరములలో యుగ యుగములలో మర్మమైనటువంటి దేవుని యొక్క వాక్యము. చెప్పండి. తరతరములలో యుగ యుగములలో మర్మమయున్న దేవుని వాక్యం. అదే మిస్టరీ లేక ఆ ప్రత్యక్ష రెవల్యూషన్, దైవత్వానికి గురించి రెవల్యూషన్ మనకు కావాలి. ఒక చెట్టుకి పూత కనపడినంత అన్నదంతా ఫలాలు కాదు. అర్థమైందండి? మనుషులను చూసి మనం ఎప్పుడు కూడా భ్రమలో బ్రతకొద్దు. చెట్టుకి పూతంతా ఫలాలు వచ్చేది అనుకుని మనం అది వెనక చూత పూత రాలుతూనే ఉంటుంది. అది హల్లెలూయా. మర్మమైనటువంటి క్రీస్తు యుగ యుగములలో తరతరములలో మర్మమైనటువంటి దేవుని వాక్యం. ఈ అనుభవం అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సంఘాన్ని ఎంత నాశనం చేశాడో అంతగా దేవుని సంఘం కొరకైనా తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎన్ని నిందలైన క్రీస్తు కొరకైనా భరించాడు. పానార్పణంగా దేవుని కొరకైనా జీవించాడు. రక్షింపబడింది మొదలుకొని ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన ఈనాడు కూడా వెనుతిరిగి చావు మూలముగానైనా సరే బ్రతుకు మూలముగానే నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అని ఆయన యొక్క ఉద్దేశం. ఎటువంటి నేను బ్రతుకుటి క్రీస్తు అంతే, బ్రతికితే ఆయన, చచ్చిపోతే అది నాకు మేలు అన్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప దైవజనుడు పలికిన మాటలు, దైవత్వం నుంచి మనం లేఖనాల్లోంచి కొన్ని మాటలు మనం విని దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. హల్లెలూయా. ఆయన గురించి కొన్ని మాటలు చెప్తాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, ఆ కాలమందు, ఏ కాలమందు? మొదటి శతాబ్దం. చెప్పండి. మరి అవి కూడా కిక్కిరిమనరు కక్కురిమనరు ఎట్లాగమ్మ అట్లా ఒకడు చెప్తుంటే రెండు అందించేలాగా ఉండాలి. దేవుని వాక్యం అలాగ వస్తుంటే అలాగా ఆ ఫ్లో అట్లా ఉండాలి. ఆ కాలమందు మొదటి శతాబ్దంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే, అపోస్తలులు జీవించిన కాలములో సంఘ పెద్ద అయినటువంటి చెప్పండి ఎవరు? స్టెఫెను. ఎవరు? మంచి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు, జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడి 7గురిలో ఆయన ఒకడు. స్టెఫెను. కృపతో దైవ బలముతో నింపబడినటువంటి స్టెఫెను 7గురు పెద్దల్లో ఒకడు. వీళ్ళేం పరిచర్య చేస్తున్నారు, వాళ్ళేమో మిగిలినటువంటి పని చూస్తున్నారు. వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండలేరు కదా. కొందరు పరిచర్య చేస్తారు. పరిచర్యలు చాలా రకాలు ఉంటాయి. కొందరు వాక్యం చెప్తారు, కొందరు మనకు కావలసిన విషయాల్లో వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అట్లాగా సంఘానికి అభ్యంతరకరంగా జరిగిన పరిచర్యల్లో స్టెఫెను చక్కని పరిచర్య చేస్తూ ఉన్నాడు. కృపతోనూ దేవుని బలముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడి మంచి పేరు పొందినటువంటి వాడు. స్టెఫెను బోధించాడు. ఆది కాడ నుంచి మొదలుకొని మోషే వరకు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన వివరించాడు. అయితే స్టెఫెను
చంపబడ్డాడు. ఎవరు చంపారు? పరిసయ్యులే, యూదులే ఆయన చంపారు. ఉమ్? యూదులే ఆయన. అపోస్తుల కార్యములు 22 అధ్యాయము 20 వచనం చదవండి. 22 అధ్యాయము 20 వచనం. మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు, పౌలు చెబుతూ ఉన్నాడు, మరియు నీ సాక్షి అయిన స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని చెప్పి తిని. అది యూదులు మండిపడి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపారు స్టెఫన్ని. అయితే అదే పరిస్థితిలో అక్కడ సౌలు ఏం చేశాడంటే అండి, నీ సాక్షి అయిన 22:20 స్టెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటినని ఏకీవించాడంట. ఎవరు? సౌలు. అప్పుడు ఇంకా పౌలుగా సౌలు యెహోవా సాక్షిగుండి స్టెఫను చనిపోయినప్పుడు అతనే. అంతేకాకుండా అతను చేసినటువంటి మిక్కిలి ఇబ్బందికరమైన పని ఏంటంటే, అదే కాలం ముందు స్టెఫను చనిపోయిన తర్వాత యెరూషలేములో సంఘానికి 8 అధ్యాయం 1 వచనం ఏం జరిగిందంటే అండి, గొప్ప హింస ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున ఏమైపోయారంటే అండి, అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ ప్రాంతాలకి చెదిరిపోయారు, భయపడిపోయి వెళ్ళిపోయారు. స్టెఫను చనిపోయిన తర్వాత భక్తి గల మనుషులు అతనిని సమాధి చేశారు. అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. అయితే 3వ వచనం చూస్తే, సౌలు అయితే ఇంటింటా జొచ్చి, ఇక సౌలు పరి ఎలా ఉందంటే అండి, ఇంకా 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 దేవుణ్ణి. అయితే దేవుడు ఆయన్ని దర్శించాడు. తమస్కు వీధికి వెళ్తున్నాడు. 9వ అధ్యాయం 3వ వచనం అపోస్తల కార్యాలు చూస్తే గనక దేవుడు ఆయన్ని ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని నేల మీద పడ్డాడు, గుర్రం మీద నుంచి. ఆ తర్వాత సౌలు పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, 9వ అధ్యాయం 9వ వచనం చూస్తే, 3 దినాలు చూపు లేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను. దేవుడు కొడితే అట్లా ఉంటుంది. 3 దినాలు చూపు లేదు, 3 రోజులు అన్నం లేదు. పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అయితే ఆ సౌలు పౌలుగా మారుట కొరకు దేవుని ప్రత్యక్షతలు ఎన్ని పొందుకున్నాడంటే ఆయన తన గురించి చెప్పుకోవటానికి ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. మనమైతే సగం కప్పేసి జనాలకు నచ్చి చెప్తూ ఉంటాం మనం. ఆయన అంటాడు తన గురించి సాక్ష్యం చెప్పుకుంటూ, 1 తిమోతి 1వ అధ్యాయం 12 వచనం, పూర్వము దూషకుడను హింసకుడను నా బ్రతుకు ఒకప్పుడు మారు మనసు లేనప్పుడు పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి, అది ఒకప్పుడు దూషకుడు హానికరుడ హింసకుడను హానికరుడ హింసకుడను దూషకుడను నేను అవిశ్వాసి నైనా నన్ను అవిశ్వాసి నైనా నన్ను ఆదరించి నావుగా ఎంత జాలి ఇంతయని ఊహించలేను ఎంత పాడండి. జాలి
రక్షకుండ నాకు బదులు, రక్షకుండ నాకు బదులు శిక్షననుభవించి నావు, రక్షకుండ నాకు బదులు, రక్షకుండ నాకు బదులు శిక్షననుభవించినావు, సిలువయందు సొమ్మసిల్లి, సిలువయందు సొమ్మసిల్లి చావుందితివి నాకై, ఎంత జాలి యేసువా. ఏదో తేడా వస్తుంది స్వరం. ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. ఏమి నీ కర్పించగలను, ఏమి నీ కర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా, ఏమి నీ కర్పించగలను, ఏమీ లేని వాడనయ్యా. రక్షణంపు పాత్రనేతి, రక్షణంపు పాత్రనేతి స్తోత్రమంచు పాడెదా, ఎంత జాలి యేసువా. ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకప్పుడు తన గురించి చెప్పుకున్న పూర్వము, 1 తిమోతి 1 అధ్యాయం 12 వచనం, పూర్వము దోషకుడు అనగా నోరు తెరిస్తే అంతా కూడా దోషకుడును హింసకుడను, హింసించేవాడు దేవుని సంఘాన్ని హత్య చేయటం, బెదిరించటం తప్ప స్త్రీ పురుషుడు అనే భేదము లేకుండా వారిని ఈడ్చుచు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి వారి చేత ఆ యొక్క అధికారాన్ని పొందుకొని, ఇక చేతికి వచ్చింది కదా అరెస్ట్ వారెంట్ అన్నట్టుగా నచ్చినోళ్ళు నచ్చినట్టుగా ఈడ్చటమే ఆయన పని. సంఘం ఉన్నదంటే దాన్ని చెడగొట్టడమే. ఆయన తన గురించి చెప్పుకుంటుంటాడు, అపోస్తులుడు అనుట కూడా నేను యోగ్యుడను, ఎందుకనగా దేవుని సంఘాన్ని హింసించి పాడు చేసినటువంటి వాడను. ఆఖరికైన మార్పు క్రీస్తు వలె మారిపోయాడు. ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్న అనుభవంలోకి వచ్చాడు. మార్పు ఊరికే రాదండి, పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతోటి ఆ యొక్క మార్పు అనేది వస్తుంది. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆయన తన గురించి చెప్తూ అంటాడు, రోమపత్రిక 7 అధ్యాయము 18-19 వచనాలు మీరు చూస్తే, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. తెలుసు ఆయనకి మనలో ఎప్పుడు మంచిగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. తన అనుభవం చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది. నేను చెడ్డవాడినని ఎవరైనా ఎప్పుడైనా అనుకుంటారా? నేనే మంచివాడిని, నేనే మంచిదాన్ని, చెప్పండి, మంచిదాన్ని అనుకుంటాను. నేనే మంచివాడిని, నేనే. స్త్రీలైతే ఏమనుకుంటారో మంచిదాన్ని. నా యందు అనగా నా శరీరమందు ధర్మశాస్త్ర విషయం మాట్లాడుతూ, రోమపత్రిక మనం చదివినప్పుడు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యూదులు అన్యులు ఇరువురు కూడా అపరాధులే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి వారు ఇరువురు కోర్టులో ఉన్నారు. న్యాయాధిపతి దేవుడు.
ధర్మశాస్త్ర విషయం మాట్లాడుతూ ఆయన ఏమంటే తన గురించి చెప్పుకుంటూ నా యందు అనగా నా శరీరమందు నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని మంచిది ఏదియు నివసింపదని ఆ. నేను ఎరుగుదును. నేను ఎరుగుదును. కారణం ఏంటంటే మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది నాకు గాని మేలైనది ఏదైనా చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. అది మంచి చేశారు అనుకుంటాం, కానీ చేయలేదు. రాత్రి పడుకుని తెల్లారేటట్టు ఏదైనా చేసేసేయాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఆఖరికి మంచం మీద చూసి కింద ఒక ఓరలు పడి ఉంటాం, ఏదైనా చేసేయాలనుకుంటామంట. కానీ అది ఎంతసేపు ఊహల్లోనే మనం చాలా ఇళ్ళు ఆ? ఈ మధ్య ఆకాశంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట ఇళ్ళు, చంద్రమండలి తాతగారిదిలాగా. దేవుడు అక్కర్లేదంట కదా, దేవుడు ఇచ్చే ఆకాశం. ఎంత బుద్ధిహీనత అండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని లోపలంట మేలైనది చేయవలనను ఏదైనా చేయాలని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఆ, నేను చేయగోరు మేలు చేయక కీడే చేయగోరుని కీడు చేయుచున్నాను. అందుకే చాలా ప్రమాదం. చేయగోరి మేలు కంటే కూడా చేయగోరని కీడే ఎక్కువ ఇది యొక్క నాలో ఒక నియమము, ఒక పోరాటం అంటూ ఉన్నాడు పౌలు. ఆయన లేఖనాలు మనం అర్థం చేసుకోగలిగితే దేవుని ఈ ప్రత్యక్ష ఎంత పొందుకున్నాడు. ఆయన విశేషమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన పొందుకున్నాడు. 2 కొరింథీ 12:7 2 కొరింథీ 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున అది పౌలుకు కలిగినటువంటి ప్రత్యక్షతలు. మనకు ఒక కళ, ఒక దర్శనం వస్తే దాన్ని సత్యం వరకు మర్చిపోం. పౌలుకి బహు విశేషముగా ఏంటంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు. దేవుడు ఎవరికైతే ఎక్కుతారో వరకు ముళ్ళు పెడతాడు దేవుడు. ఏమీ లే నాకు అన్నీ ఉన్నాకు విశేషమైనటువంటి ఆ ప్రత్యక్షతలో పౌలుకి దేవుడు అనుగ్రహించాడు. 12 మనకు అందరూ 3 ఆకాశానికి వెళ్ళిపోయాడు. ఆయన అనేకమైన సంగతులు చూశాడు, మనుషులు పడకూడనటువంటివి అనేకమైన ప్రత్యక్షతలు ఎన్నో చూశాడు. అవన్నీ చూసి తిరిగి ఆయన శరీరంతో ఇల్లానో శరీరం లేక నేను వెళ్ళాను నాకు తెలియదు. కానీ ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షత పొందుకోవటమే కాదు, అరేబియా ఎడారికి వెళ్ళి దాదాపు 3 సంవత్సరములు ఏ మనుషుడు నాకు బోధించలేదు, దేవుడే ఆయనకి బోధించాడు. దేవుడు ఆయనకి అన్నీ నేర్పించాడు. విశేషమైనటువంటి అద్భుతాలు, ప్రత్యక్షతలు. పౌలు ప్రార్థన చేసినట్టు యొక్క నడికట్టు చేతి గుడ్డలు తీసుకెళ్ళి, ఇప్పుడైతే కచ్చీవులు అమ్ముకుంటున్నారులేండి. ప్రార్థన చేసి సాపలు కూడా బిజినెస్సే, ప్రార్థన చేసి పెన్నులు కూడా అలాగంటూ విమర్శిస్తారంటే ఎవరి దాడిలో ఉంటుంది. కానీ మరి బైబిల్ లేవు ఈ పెన్నులు అమ్ముకోవటం. 1,00,000 పెన్నులు తీసుకొస్తారు ఏంటి, ఏమవుతుందండి? 1,00,000 పెన్నులు, 1,00,000 పెన్నులు కొంటే ఎన్ని ఇస్తాడు? పెన్ ఎంత ఉంటుంది? 5 రూపీస్. 1,00,000 కొంటే కనీసం 3కో 2.5కో వస్తుంది కదా, అంతే కదా? కాదా? ఎవరు చెప్పట్లేదండి. బేరాలు బాగా 800 చెప్తే 250కి ఇస్తానమా? కాబట్టి 6 రూపాయల పెన్ను 1,00,000 కావాలంటే తక్కువకి కావాలంటే 3.5కి వస్తాయి కదా. ప్రార్థన చేస్తే నువ్వేం చేస్తావు? ఐఏఎస్ రాసేయాలి కాబట్టి పెన్ను 100 రూపాయలైనా కొనేస్తావు, ప్రేయర్ చేసి ఇచ్చేసేయండి. విశేషమైనటువంటి అద్భుతాలు పౌలు చేత దేవుడు చేపించాడు. ఆ దేవుని యొక్క మర్మాన్ని గురించి
పౌలు మాట్లాడే మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. దేవుని గురించి పౌలు మాట్లాడుతున్న ఆయన అన్నిటికంటే కూడా ముందుగా ఉన్నవాడు, ముందుగా ఉన్నటువంటి వాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తము, ఆయనే సమస్తమునకు ఆయన ఆధారభూతుడు, ఆధారభూతుడు లేక ఆది సంభూతుడు, మొదటివాడు, కడపటివాడు, ఆదియు అంతము అయినవాడు, అంతమునే మొదటివాడు, కడపటివాడు, అల్ఫా ఒమేగా ఒమేఘయు, భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఉన్నటువంటి దేవుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము అనే శరీరం శరీరమునకు, ఈ సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు. శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అది అయితే మనం ఆయనకి అన్నిటిలో ఏమి ఇవ్వాలంటండి? ఇది ప్రాముఖ్యము. దేవునికి మన పనులు, మన ప్రతి పరిస్థితులు అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలంటండి? దేవుడు. మనం ఏం చేస్తాం? మొదటి స్థానం మనకి, మన ఇంట్లోనూ మనది అంత అయిపోతుంది. మిగులు ఉంటే మనంతా ఉల్టా ఉంటుంది భక్తి. ఆయనకు ప్రాముఖ్యతనివ్వాలంటే ఆయనకు అన్నిటిలో మొదటి స్థానము ఇవ్వాలి. ఆయన గురించి పౌలు తన అనుభవాన్ని చెప్తూ 24వ వచనం నుంచి చదవమ్మా. కొలస్సీ 1:24 వచనం నుంచి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును, అది ఇప్పుడు అనుకున్న మాట అనుకున్నాం చూసారా, ఇప్పుడు వస్తుంది. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును. మరుగు చేయబడి ఉన్న మర్మం ఎవరు? యేసుక్రీస్తు. అది చాలామందికి తెలియదు. మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము, మిస్టరీ ఏదైతే ఉన్నదో, మనం చాలాసార్లు ఏం చెప్పుకుంటుంటే భార్యాభర్తల గురించి రాయబడిన మాట ప్రకారం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31 ఏముంటుంది? 5:31 ఏముంటుంది? కాదు భార్యాభర్తల విషయం. అదే మెట్టకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. 32. ఈ మర్మము గొప్పది. అది వాళ్ళిద్దరు కలిసి ఉంటాం కదా. అయితే ఆయన చెప్పే మర్మం ఏంటండి? నేను క్రీస్తు గూర్చిన సంఘమును గూర్చి చెప్పుచున్నాను. యేసు క్రీస్తు గూర్చిన సంఘం అది గొప్ప మర్మము. మర్మం అంటే ఏంటి? మనకు కొన్నిసార్లు కొంచెం అది అర్థమైనట్టు ఉంటుంది, మరి మిస్టరీ అంటే అదే కదా. నీకు సీక్రెట్ చెప్తుంటే ఏంటి 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 చెప్పే వరకు మనకు అది. పౌలు తన అనుభవాన్ని చెప్తూ కొలస్సీ సంఘానికి వ్రాస్తూ 25వ వచనం, 1:25 వచనం ఏమంటున్నాడండి? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మరుగు చేయబడినటువంటి మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు. అది అందరికీ చెప్పదు, అందరికి అర్థం కాదు దేవుని వాక్యం. మళ్ళీ అర్థం కాదంటే అది కొంచెం ఇబ్బంది పడకూడదు మనం. అది అందరికీ అర్థం కాదు, అందరికి అది ఆ ప్రత్యక్షత అందరికి అది దొరకదు. ఆ ప్రత్యక్షత అనేది అందరికీ దొరకదు. ఎవరికంటే ఎవరికైతే గ్రహించగలరో అటువంటి వారికి దేవుడు బయలుపరుస్తాడు. ఆ ప్రత్యక్షత అనేది ఊరికే దొరకదండి. అర్థమైందండి?
మనం చూస్తాం, మత్తయి సువార్తలో మనం చూస్తాం, యేసు ప్రభు నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు, మనుషులు ఏమనుకుంటున్నారు అనేటువంటి వాళ్ళు ఏమన్నారు. 16 అధ్యాయంలో చూసినాడు. 16 అధ్యాయం 13 నుంచి ఎక్కడ ఉంటుంది కదా కదా అవును. 16-13 మత్తయి. యేసు ఫిలిప్పిదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు. అందరికి ఒకే మనసు ఉన్నది. మరి 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఒకరు బాప్తిస్మ యోహాను అంటున్నారు, ఒకరు ఏలియా అనియు, ఒకరు ఏలియా, కొందరు ఇర్మియా అనియు, అది లేక ప్రవక్తలలో ఒకే మనసు ఉంది. వాళ్ళకి అపోస్తులే కదా. లేదు, ఎవరి అభిప్రాయాలు అదేంటి, వాళ్ళందరూ ఒకే. దేవుడు పిలిచాడు కదా 12 మందిని, 12 అపోస్తులను పిలిచి పరిచర్య చేయడు పిలిచాడు కదా, మరి వాళ్ళకి తెలియాలి కదా అనుకుంటే మనం పొరపాటు అది కదా. 12 మంది ఉన్నారు. ఏమనుకుంటున్నారు, ఫిలిప్పిదైన కైసరీ ప్రాంతానికి వచ్చి ఆయన జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఎలా చెప్తున్నారు. కొందరు ఇర్మియా, కొందరు ఏలియా, కొందరు బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారు, ప్రవక్తలలో ఒకడని. అయితే మీరు నన్ను 15-16 వచనాలు చూస్తే, నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. మీరైతే వెంటనే పేతురు గారు ఏమంటున్నాడండి, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని. అదే ప్రత్యక్షత. అర్థమైందా? వెంటనే ఏమన్నాడండి పేతురు, నీవు సజీవుడగు దేవుని, నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడి క్రీస్తువు అన్నాడు. వెంటనే ప్రభు చెప్పాడు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి దేవుడు ఈ సంగతి నీకు బయలుపరచడానికి రక్త మాంసం నీకు బయలుపరచలేదు. అంటే నరులు నీకు దీన్ని బయలుపరచలేదు. త్రిత్వం మనం తెలుసుకోవాలి. ట్రినిటీ, త్రిత్వం విషయంలో 3 విషయాలు. దేవుని హస్తాలు, కనబడినట్టు దేవుని యొక్క హస్తం చెప్తాను. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. తండ్రి అయిన దేవుడు దానిని స్థాపిస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు దానిని స్థాపిస్తాడు. రాసి పెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు దాన్ని స్థాపిస్తాడు. 2 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. అది 2 కొరింథీ 1వ అధ్యాయము 21వ వచనం. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు. స్థిరపరిచి అంటే స్థాపించి అభిషేకించిన వాడు దేవుడే. 2 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం. అలాగే 1 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం. కుమారుడైన యేసుక్రీస్తు దినమందు, ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి. ఆయన కుమారుడైనటువంటి దేవుడు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరిచేటటువంటి తండ్రి అయిన దేవుడు స్థాపిస్తే కుమారుడైన దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ముద్రిస్తాడు. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచు వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మనగా పరిశుద్ధాత్మ, తండ్రి వలన పంపబడినటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడినటువంటి మర్మము. ఏంటండి? మరుగు చేయబడినటువంటి మర్మము. ఇందాక హేనా ప్రార్థన చేస్తుంది కదా, ఒక చక్కని మాట. మోషే ఏమని ప్రార్థన చేస్తుంది విన్నారా మీరు? గుర్తుపెట్టుకున్నారు, పర్వాలేదు, అలర్ట్గానే ఉన్నారు, పర్వాలేదు, ఉండాలి అట్లా కదా. మోషే అన్ని లక్షల మంది ప్రజలతో ప్రయాణం చేస్తే, మనమైతే అన్ని లక్షల ప్రజలు చేస్తే దేవుణ్ణి మర్చిపోతాం, మనమే దేవుడు అయిపోతాం. ఆ లక్షల ప్రజలను బట్టి ఎక్కడా సంతోషించలేదు మోషే. వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసు ఆయనకి. ఎటువంటి వాళ్ళు?
ఎప్పుడు చూసినా జనమును తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు, దుంపలు, సాంబారేనా? కక్క ముక్క మిశ్రిత జనము. మాంసాపేక్ష కలిగినటువంటి నా మాటలు కదయి. వాళ్ళకి దేవదూతల భోజనం చేసినా తృప్తి లేదు, పూరేళ్ళు పంపించినా కూడా వాళ్ళకి పంపించినా తృప్తి లేదు. మాంసాపేక్ష కలిగి తిని 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 పళ్ళ సందులు ఇరుక్కుపోయినాయి అంట. వాళ్ళు టూత్ పిక్స్ లేవు అప్పుడు వాళ్ళకి. మాంసం తిని 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 మాంసాపేక్ష గలవారై దేవుని హస్తకార్యాలు వారు పరీక్షించినటువంటి చాలా భయంకరమైన ప్రజలు అనమాట. అటువంటి ప్రజలతో మోషే విసిగిపోయి ఆఖరికి 33వ అధ్యాయం నిర్గమకాండం 18 వచ్చిన అంటాడు, దయచేసి నీ మహిమను నాకు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, నీ మహిమను నాకు చూపండి దేవుడు అన్నాడు. నా మహిమనే కాదు, నా మంచితనం అంతయు మంచితనం కనపరచెదను అంతయు నీకు కనపరచెదను. కనపరచెదను. అయితే దేవుడైన యెహోవా ఒక మాట సెలవిచ్చాడు. 33:20 చూడండి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు. అది మరియు నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. చూసారా దేవుని వాక్యం? ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతుకుడనెను. బ్రతుకడు. దీని యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18 చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఎప్పుడైనను దేవుని చూడలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవడును ఎప్పుడైనను మీరు చూసారా? చూడలేదు. ఎట్లా చూడగలం? ఆత్మీయ నేత్రాలు తెరవు. దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఆయన వైపు కళ్ళు చూసే ధైర్యం మనకెక్కడదే? తన వాక్యాన్ని, అందుకే నీ నామం అంతటి కంటే కూడా నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసే వాక్యము చాలా విలువైన వాక్యమే దేవుడు. యోహాను 1:18 ప్రకారం ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. అది తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు వారు ఆయన్ని బయలుపరిచాడు. తండ్రి తన కుమారుని లోకానికి ఆయన పంపించాడే లేదా? పంపించారు. కాబట్టి ఆయనను మనం ఎప్పుడు కూడా మనము చూడలేదు. తర్వాత ఆయన ఏమై ఉన్నాడో 1:4 చూడండి. యోహాను 1:4. ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందండి? జీవము. 1 యోహాను 1వ అధ్యాయము 1వ వచనం. మళ్ళీ అడుగుతాను రిఫరెన్స్ అన్ని. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. జీవవాక్యము ఇదండి. జీవవాక్యము ఆది నుండి ఏది ఉండెనో. ఆది నుండి ఏది ఉండెనో. మొదటి నుండి ఆది నుండి ఏది ఉండెనో. మేము ఏది వింటిమో. కన్నులారా ఏది చూచితిమో. ఏది నిదానించి కనుగొంటిమో. మా చేతులు దేనిని తాకి చూచెనో. మా చేతులు ఆది నుండి ఏది ఉండెనో దాన్ని అంటే అపోస్తలులు ఏం చేశారంటే అండి, తాకి చూచెను. ప్రభుతో ఉన్నారా లేదా? వాళ్ళు ఉన్నారు. ఆయన ఎంత తను తగ్గించుకొని మహిమ కలిగినటువంటి దేవుడు మంటికి ప్రత్యక్షమయ్యాడో మనం తెలుసుకోవాలి. దైవత్వం వాక్యాలు చదువుకుంటాం, వింటాం, కానీ ఆ ప్రత్యక్షత దేవుని మనం అడగాలి. దేవుడు మనకే సహాయం చేస్తాడు. దేవుడు చేసి రెండు. అయితే దేవుడు తన వాక్యం ద్వారా ప్రత్యక్షమైతే ఇతరుల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి.
వాక్యమైనటువంటి దేవుడు. దేనిని నిదానించి మేము చూచెను, మా చేతులు దేనిని తాకి చూచెను, తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియజేయు యేసుక్రీస్తు గురించి వారు పలుకుచున్నటువంటి మాట. ఆయన ఎవరంటే అండి, ఆది నుండి ఉన్నటువంటి దేవుడు. మొదటి పేతురు 1వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. జీవము కలిగినటువంటి నిరీక్షణ. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ అంటే మనకు జీవము కలిగినటువంటి నిరీక్షణ. అవునా కదా? మనకు నిరీక్షణ ఏముంది? చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం. మనకి భూమి మీద ఉండేది 70, 80, ఇంకా దేవుడు ఇంకా అది ఆశిస్తే 100, 120, 150 కదా. మోషే కాడికి వచ్చాడు దేవుడు 120, యెహోషువ 110, 147 యాకోబు, అబ్రాము 175, అంతేనా? 75. మనకు దేవుడిచ్చేది అంటే జీవము కలిగినటువంటి నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు. దేవుడు మనకిచ్చేది ఏంటండి? క్షయము కానటువంటిది, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారదునైనటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు. అది ఎక్కడుంది? పరలోకమందు మనకు. అంతే కదా. అది క్షయము కానటువంటిది, నిర్మలమైనది, స్వచ్ఛమైనటువంటిది, శ్రేష్టం, అది వాడబారనటువంటిది దేవుడు మనకి అనుగ్రహించారు. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. అది తన విశేష కనికరము. తర్వాత 8, 9 వచనాలు కూడా. మీరు ఆయనను చూడకపోయినను, చూసారా? మీరు ఆయనను చూడకపోయినను. అందుకే చాలామంది చూసామంటే ఇది చెప్పవలసి వస్తూ ఉంటుంది. బొమ్మలు వేసేసి ఏసై ఇలా ఉంటాడు అని వేస్తూ ఉంటారు కదా. మనం కూడా దాన్ని చాలాసార్లు ఇది క్రిస్టియన్స్ ఇల్లు అనుకుంటూ ఉంటాం కదా. ఆ బొమ్మలతోటి ఆయన మనకు రూపమిస్తే ఆయనకు ఒక రూపమిస్తాం మనం. కుమ్మరాయిని కొండ చేసేది, కొండ వెళ్ళి కుమ్మరాయి నేనే చేశానంటే ఎట్లా? మనం అసలే సారే పైన ఉన్నటువంటి మంటు. కుమ్మరు తనకిష్టమైన ఒక్కొక్క కుండ, నల్లకుండ, తెల్లకుండ, ఎర్రకుండ, కొండలు కదా. అది మనం కొండలు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యాలు బాగా నేర్చుకుని పెంకులలో ఒక పెంకి సిస్టర్ కదా. పెంకులలో ఒక పెంకి వై ఉండి ఆయనతోటి మనం ఎప్పుడు కూడా వాదించకూడదు. ఆయనతోటి ఎప్పుడు కూడా మీరు ఆయనను చూడకపోయినను, మొదటి పేతురు 1:8, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనను ఎంత గొప్ప విశ్వాసం అండి అది. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచున్నటువంటి మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అది చెప్పనా సఖ్యమును మహిమాయుక్తమునైనటువంటి సంతోషము గలవారే ఆనందించుచున్నారు. ఆయన మనం చూడలేదు కానీ ఆయన గురించి మనం విన్నాం, విశ్వసించాం. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే అండి సంతోషిస్తూ ఉన్నాం. పౌలు ఒకప్పుడు దేవుని సంఘాన్ని హింసించి, దూషించి,
నాశనము చేసి హత్య చేసి బెదిరించి దేవుని సంఘాన్ని చెదరగొట్టాడు. ఆయన అంటున్నాడు కదా, ఆ కాలమున యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపోస్తలుల 8:1 మనం చదవం కిందాక, అందరూ కూడా అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. సంఘానికి శ్రమ వస్తే కదండి, మనకు కూడా ఈ చుట్టుపక్కల ఏదైనా సంఘాన్ని, ఒక సేవకులను లేకపోతే సంఘం మీద దాడి చేసి ఎవరినైనా కనుక ఏదైనా జరగకూడదు జరిగితే మనకేమనిపిస్తుంది? ఆదివారం గుడికి వెళ్ళాలంటే బైబిల్ ఇంట్లో పెట్టేసి సరదాగా వచ్చినట్టుగా, సరదా టైంపాస్కి వచ్చినట్టుగా బైబిల్ పట్టుకుని తిరగకూడదు బహిరంగంగా అంటే మనం ఎంత తెలివైన తెలుసా? ఎందుకు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లో చూసుకుంటాం అన్నంతగా కదా. అటువంటి నా వలన దేవుని సంఘం చెదిరిపోయింది. ఆ దేవుడు ఆయన ప్రత్యక్షపరుచుకున్న తర్వాత ఆయన గురించి రాస్తున్న మాట ఏంటే, కొలస్సీ 1:25 మరలా చదువు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడినటువంటి మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అది ఆ సంఘమునకు పరిచర్య చేయుటకు. ఇందాక కూడా చదివాం కదా, 1 తిమోతి 12 ఏముంది? పూర్వము దూషకుడును హానికరుడును హింసకరుడిన నన్ను ఏం చేశాడంటే దేవుడు, ఎవరిది ఇట్లే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా అది అటువంటి దుర్మార్గుడును దుష్టుడును హానికరుడును హింసకుడును దోషకుడును నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా నన్ను ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అది చాలామంది కృతజ్ఞత ఉండదండి కదా. రోగం వచ్చినప్పుడు అందరూ కలిసే ఉన్నారంటాడు. ఎక్కడ? లోకాసువార్త 17వ అధ్యాయంలో ఎంతమంది? 10 మంది బ్రదర్స్ కలిసి ఉన్నారంట. 9 మంది శుద్ధులైరు కానీ స్వస్థత పొందుకున్నారు కానీ ఎటో వెళ్ళిపోయారు. ఏదేదో చెప్పారు. ఏంటమ్మా? ఇది ఒక్కరు చెప్పండి, ఒక్కరే చెప్పండి. పర్లేదు చెప్పండి, ఏం కాదు. అదే ఆ తమ్ముడికి ఎవరు, ఈయనొక్కడెవరు? 9 మంది యూదులే, వీడొక్కడే అన్యుడు. వీడొచ్చాడు, ఈ పెద్ద మనుషులు ప్రభు ఏమన్నాడు, ఈ అన్యుడు తప్ప మిగిలిన 90 ఎక్కడ? అది అసలు విషయం. ప్రభువుకి అన్నీ తెలుసు. దేవుని కొరకు నమ్మకమైన సత్య సాక్షిగా పౌలు అంటున్నాడు, పూర్వము దోషకుడును హానికరుడును హింసకుడైన నన్ను తన పరిచర్యకు నమ్మకమైన వానిగా నన్ను ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు దేవునికి అందుకే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. పౌలు అనుభవాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నన్ను బలపరిచాడు దేవుడు, నమ్మకమైన కదా ఆయన యొక్క పరిచర్యకు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నేను ఆయనకి కృతజ్ఞుడనై ఉన్నాను. ఆయన రుణస్థుడు అంటున్నాడు. దేవునికి నేను రుణస్థుడను, తెలియక అవిశ్వాసం చేత చేశాను కనుకనే కనికరించబడ్డాను అంటాడు. ఇక్కడ చూస్తే యుగ యుగములలోను తరములలోను మరుగైనటువంటి క్రీస్తు, మర్మమైనటువంటి క్రీస్తు సంపూర్ణముగా ప్రకటించుటకు, అది
సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము ఆ, నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవుని మర్మము ప్రకటించుటకు దేవుడు నాకు ఏదైతే బాధ్యత అప్పగించాడో ఆ సంఘమునకు నేను పరిచారకుడనైతిని. ఆయన ఎక్కడ తనదాన్ని ఎక్కడ చూసుకోవాలి. కొరింథీ సంఘంలో కూడా మనం చూస్తాం కదా, ఆయన 1 కొరింథీ 3 ఏమంటాడు ఆయన? నేను నాటితిని, అపోల్లో నీరు పోసాడు, నాటువాన్లు కానీ నీరు పోయే వాళ్ళు ఏమి లేదు, వృద్ధి కలుగు చేసి దేవునిలోనే ఉన్నదన్నాడు. ఎవరు సిలువేయబడ్డాడు? కేఫా సిలువేయబడ్డా? పౌలు సిలువేయబడ్డా? ఎందుకు మీకు ఈ భేదాలు? ఎందుకు మీకు? ఎప్పుడు కూడా దేవుని నామను ఉన్నతముగా హెచ్చించాడు పౌలు. మరుగైనట ఆ యొక్క మర్మము, ఆ యొక్క దైవత్వాన్ని ఆ సంఘానికి నేను పరిచారకుని అయితేనే అంటున్నాడు కొలసి సంఘంతో. చదువమ్మా. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది దేవుని యొక్క మహిమైశ్వర్యం, మహిమ ఐశ్వర్యం ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణయ్యి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా అయితే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి సంపూర్ణునిగా చేయాలి అంటే ఏం చేయాలి? వాక్యం ఒక్కటేనా? ఏం చేయాలండి? కొన్నిసార్లు తిట్టాలి, వాళ్ళు తిడితే పౌలు చెప్పేదంతా ఏముంది? చెప్పేదంటే దేవుని వాక్యం ఏంటంటే గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, అంతేనా కదా? పరిశుద్ధునిగా చేసి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆత్మ సంబంధమైన పోరాటం. ఒకళ్ళని గద్దిస్తే మనకేం వస్తుంది? కానీ ఉన్నటువంటి భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి ఒక మాట కొంచెం కఠినంగా ఉండొచ్చు. లేకపోతే లేదు. ఇప్పుడు ఏమైంది అది? అంతే కదా. బైబిల్ ఏముందండి? 141 కీర్తన 5వ వచనంలో ఏముంది? నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారమును, అది నాకు కొట్టుడు కరెక్ట్ కొట్టక్కర్లే, అంటే ఒక గద్దింపు. అవునా కదా? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. అబ్బా, అది గొప్ప తైలాభిషేకం, మంచి మేలు అన్నమాట. తర్వాత అది తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయుదునుగాక అంటాడు. అట్టి అభిషేకం నేను త్రోసివేయకుందునుగాక. అంతేకాదు కొన్ని గద్దింపు విషయాలు మనం చూస్తే కనుక హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనాలు కూడా మీరు చూస్తే 13 మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అది వారి యొక్క విశ్వాసం అనుసరించాడు. 17వ వచనం ఏముంది? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, అది నిష్ప్రయోజనము గనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారిని చూసినప్పుడు విశ్వాసం అంటే మా విశ్వాసం ఎటువంటి వాడు అంటే ఎట్లా ఉండాలంటే చెప్పుకుంటాకే ఆ విశ్వాసం పిశాచం అన్నట్టు ఉండకూడదు. అర్థమైందండి? రాత్రి నాకు నిన్న నుంచి బాగలేదు, రాత్రి నుంచి బాగలేదు, బాగా చాలా నీరసంగా ఉంది, నిద్ర పట్టట్లేదు. 2:10 అయింది, టైం ఎంత అయింది? 2:10 అయింది. నిద్ర పట్టలేదు, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బందిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువగా
దేవుని వాక్యాలు చూస్తూ కొన్ని పాటలు వింటూ దేవుని స్తుతిస్తూ ఇక ఆ రీతిగా అంటే ఒక సాక్ష్యం విన్నాను నేను. మాధుర్యం ఏదో పేరు తనది. తన పేరేం పేరండి? మాధుర్యము. కర్నూలులో ఉంటుందంట. ఇప్పటికి 85 years అంట. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. అప్పుడు తనకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పాస్టర్ గారి కుమార్తె తను ఒక పాట రాసింది. ఏం పాట అడగరే? ఏం పాట? నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, గర్భమున పుట్టిన బిడ్డను కరుణించక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా, మరచిన గాని నీవెన్నడు మరువవు విడువవు ఎడబాయవు కరుణారాజా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును, నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును, కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక, కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్, హర్షింతును నే పాడేదను నా ప్రభువా, నమస్కరించి ఆరాధింతున్, హర్షింతును నే పాడేదను నా ప్రభువా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. తన 15వ ఏట ఈ పాట రాసిందంట. అయితే కుర్చీలో కూర్చుని ఉన్నదండి ఇట్లాగా ఎలీం మందిరంలో, ఇక్కడ హెబ్రోన్. భక్సింగ్ గారు చూసి సరిగ్గా కూర్చొని గద్దించారంట. ఏడ్చిందంట. అంకుల్ నన్ను తిట్టారు, భక్సింగ్ అంకుల్ గారు నన్ను తిట్టారు. ఆ తర్వాత రెండో రోజు ఈ మీద సరిచి గుడ్ గర్ల్ అన్నాడంట. ఆయన రోజు నన్ను గద్దించినందుకు దేవుడు నన్ను దీవించాడు.
ఆ పాట రాస్తే ఆ పాట అన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్లేషన్ అయింది. ఆ పాట అద్భుతమైన పాట. 15వ ఏట ఒక యవన బిడ్డ, ఇప్పటికప్పుడు 85 అంటే 70 సంవత్సరాల క్రితం గద్దింపు తైలాభిషేకముగా. గద్దించకపోతే మనం పశుప్రాయులు అయిపోతాం. మనం గద్దించకే ఇంతకాలం భక్తిహీనతలో మనం ఆత్మీయంగా గద్దిస్తే మనకు అది ఎంతో మేలు. ఎవరైనా తిడితే బాగుండి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ మట్టి బుర్రకి ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి కొలసి 1:27 28 28వ వచనం. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన దైవ సంబంధుల జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు కొందరికి చెప్పి కొందరు విడిచిపెడతాం కాదు. నిన్ను నేను అనలే, నువ్వు నా ఫేవరెట్, నిన్ను నేను ఏమన్నా, నిన్ను అయితే అంటా కాదు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆయన ఆత్మీయంగా అంత స్థితిలో ఎదిగాడు కాబట్టే ఆయనకన్నా ముందున్నట్టు అపోసినటువంటి పేతురుని కూడా ఆయన కేఫాని అందరి ఎదుట గద్దించారు. నువ్వు పెద్దోడు కాబట్టి మీరు పక్కకుండా అనలే, ఆయన కూడా గద్దించాడు. ఇది గలతీ పత్రిక 2. దైవ సంబంధమైన విషయాల్లో తప్పేమికో దేవుని వాక్యం అందరం కూడా మనం చిన్నవాళ్ళమే. అందరం కూడా ఆయన వాక్యం ముందు అందరం చిన్నవాడు. జీరో. ఇంకా మందేముంది అసలే కదా. ప్రతి మనిషిని గద్దిస్తూ బుద్ధి చెప్పుతూ ఆయన క్రియాశక్తిని బట్టి ఏం చేస్తానంటండి, పోరాడుచు ప్రయాసపడుచున్నాను. 2వ అధ్యాయం 3 కొరకును లవోదికీయ వారి కొరకును కొలస్సీ సంఘము కొరకునే కాదు, లవోదికీయ సంఘము వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని గోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి ఏం చేయాలంటండి, ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క ప్రతి విశ్వాసి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. డివైడ్ అయిపోకూడదు. మేము ప్రత్యేకమైన మీరు ప్రత్యేకమైన కాదు, మీకు ఏమీ తెలియదు, మాకు అన్నీ వచ్చాను కాదు. ఒకరికంటే ఒకరు. నాకంటే మా సహోదరులు చాలా యోగ్యులు. మా బ్రదర్స్ అయితే వెనకాల కూర్చున్నారు కదా, నాకంటే కూడా వాళ్ళు 100 రెట్లు యోగ్యులు. వాళ్ళు కూడా నన్ను అట్లాగే అంటారు. అనరా వెట్ల బెదరు అన్న అంటున్నాడు, నేను అన్న అంటున్నాడు. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోవాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు కదా. ఆనాడు ప్రభువుకి యోర్దానులో బాప్తిస్మ ఇచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను, నేను ఇంకా సృష్టికర్తకే నేను బాప్తిస్మ ఇచ్చాను అనలేదు. ఆయన చెప్పులు వారు విప్పుటకైనను మోయుటకైన మరొక స్వార్థలో మోయుటకైన నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, అదిగో లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల ఆయన వెంబడించమంటాడు. ఆయన దైవత్వం ఒకరికంటే ఒకరు మీ కొరకును లవోదికీయ సంఘం వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరికీ ఎంత పోరాడుచున్నానో మీరు తెలుసుకొని గోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు ఏం కావాలంటే అండి, సంపూర్ణ గ్రహింపు సకలైశ్వర్యము కలిగిన వారై, సంపూర్ణ గ్రహింపే కాదు
గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము అంటే దేవుని విషయాల్లో ఎంత నేర్చుకున్నది అది ఇంకా తక్కువే. మనకు వచ్చేసినవి ఎప్పుడు అనుకోకూడదు. మనం జీరో. మనకు వచ్చేసినవి నేను కాబట్టి బైబిల్ మొత్తం 10 సార్లు చదివేసినట్టు కుదరదు. అది అబ్బా కుదరదు. నువ్వు చదివితే చదవచ్చు, నేను చదివితే చదవచ్చు, కానీ మనం బైబిల్లో మనం ఏమంటే ఎక్కడున్నామంటే అండి స్థిరపడాలంట. తర్వాత సకల ఐశ్వర్యము కలిగిన సకల ఐశ్వర్యము దైవత్వ విషయంలో ఏముండాలంటే అండి సకల ఐశ్వర్యం. అంతేగాని లోక సంబంధం కలిగిన వాటిలో వాళ్ళకంటే నాకు చాలా ఉన్నాయనుకోవటం కాదు. అవన్నీ కూడా మట్టే. అంతేనా? ఎంత బిల్డింగ్లో మట్టితో కట్టిందని కదా అది. భూమి నుంచి వచ్చి నీటితో కట్టిందే కదండి. మనం తిరిగి వస్తు వాహనాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి పడ్డాయా? భూమిలో నుండే వచ్చాయి. వీటికంటే కూడా దేవుని వాక్యం మరుగైనటువంటి మన్నా సకల ఐశ్వర్యము. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మరలా చూడండి, దేవుని మర్మమైనటువంటి క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సీ 2:3 ఏముందండి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన బుద్ధి జ్ఞానముల జ్ఞానం. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచులాగా నాకు కనులు తెరువు. తర్వాత బుద్ధి కూడా దయచేయాలి. కనులు తెరవబడటమే కాదు, ఏం కావాలంటే అండి బుద్ధి కూడా కావాలి. లేకపోతే సరిగా లేకపోతే కనుక ఏమైపోతామంటే అండి బుద్ధి గల స్త్రీలు చెప్పండి ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానము గల స్త్రీ, బుద్ధి గల స్త్రీలు తమ ఇల్లు కట్టుకున్నారా? డ్యూటీలు పట్టుకుని బయలుదేరారు. అబ్బా, పరలోక రాజ్యము 10 మంది కన్యకలు బయలుదేరి పెండ్లి కుమారు ఎదురు కూడా బయలుదేరినటువంటి 10 మంది కన్యకల పోలి. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని. అయితే బుద్ధి గలవాడు ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం చూస్తే అది 25వ అధ్యాయంగానే 10 మంది కన్యక 25వ అధ్యాయం. 7వ అధ్యాయం 24 మనం చూస్తే కనుక ఇల్లు గురించి చెప్తాడు ప్రభు ఉదాహరణ చెప్తే ఏమంటాడు? నా మాట విని దాని ప్రకారం చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆయన మాట విని దాని ప్రకారం చేయకపోతే కనుక ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనపోలేడు. ఇసుక మీద ఇల్లు ఉంటుందా? కూలిపోతుంది అది. వాడు బుద్ధిహీనుడు. బుద్ధి గలవారు ఉన్నారు, బుద్ధిహీనులు ఉన్నారు. అయితే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానం. అందుకే మనం దేవుని అడుగు, ప్రభువా నిన్ను ఎరుగుటకు నాకు బుద్ధి జ్ఞానము దయచేయముడు. లేకపోతే కీర్తనలు రాయబడిన ప్రకారం బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలె. తెలుసా? అసలే గాడిద. కంచర గాడిద గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయనులే, వద్దు, బాగోదు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వలనైనను కంచర గాడిద ఉండకుడి. అంతా రిఫరెన్స్ అమ్మా 32:9 అంట. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. కంచర గాడిద కోపం వస్తే తిడతారు కదా, మీరు ఎవరు తిట్టరు ఎప్పుడును. అడ్డగాడిది. వీళ్ళు ఎక్కడ చూసారో దాన్ని? అడ్డగాడిలాగా చూడు, కదలట్లేదు అంటారు చూసారా? అడ్డగాడిద, కంచరగాడిద, బుద్ధి జ్ఞానుడైనటువంటి బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. పౌలు ఆ మర్మమైనటువంటి క్రీస్తుని
బయలుపరుస్తూ ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ మొదటి అధ్యాయము 19 వచనంలో లాస్ట్లో ఉంటుంది చూడండి, 17-19 కలిపి ఉంటాయి. లాస్ట్లో అంటాడు అక్కడ ఆ సంఘం కొరకు ఏమని ప్రార్థన చేస్తాంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు. ఎఫెసు సంఘం కొరకు ఎటువంటి ప్రార్థన చేశాడండి? జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు. ఆ దైవత్వాన్ని తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలంటే అండి, దైవ సంబంధమైనటువంటి జ్ఞానం, దేవుని వాక్యాన్ని ఆ గ్రహింపు దేవుని అడగాలి. నపుంసకుడు అడగలేదా? పిలుపుని ఏమడిగాడు? అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుల 8వ అధ్యాయం రథంలో కూర్చుని యెషయా గ్రంథం 53 తీసి చదువుతున్నాడు కదండి. యెషయా గ్రంథము 53 తీసి చదువుతూ ఉన్నాడు. చదువుతుంటే నువ్వు చదువుతున్నది నీకు గ్రహిస్తున్నావు అంటే, మరి ఒకడు నాకు త్రోవ చూపని ఎడల ఏమనుంది? ఏముందమ్మా? 30 అధ్యాయం ఏందమ్మా? అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, అది మనోళ్ళు ఏది దొరుకుతో చెప్పేస్తూ ఉంటారు ఒకసారి. 8:31 నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అని పిలుపు అడిగాడు. రథంలో కూర్చోమన్నాడు. తీసినోడికి ఆయన పాత నిబంధన తీసి యెషయా గ్రంథము 53 అధ్యాయం, బొచ్చు కత్తిరించవని గొర్రె మౌనముడు బాధింపబడినను నోరు తెరవలేదు అనే లేఖనం చదివితే ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా, మరి ఒకరి గురించి మాట్లాడుకుంటున్నాడా అని తన గురించి తనలో తాను అనుకుంటున్నాడు. ఎవరు? నపుంసకుడు. పిలిపి ఏమంటున్నాడు? నీవు చదువునది గ్రహించుచున్నావా అని అది అడుగుగా, నీవు చదువుచున్నది నీవు గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే, అంటే ఎవడైనా నాకు దాని విషయంలో నాకు తెలియపరచకపోతే అంటే కదా. బైబిల్ ఏముంది? 119, 105 ఏముందండి? అందరూ తెలిసిన వాక్యం. నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. దేవుని యొక్క వాక్యం త్రోవ చూపేది, మనకి చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునిచ్చేది, దారి చూపేది. అప్పుడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించెను. ఎవరు ఆ గొర్రె? ఎవరు? యేసుక్రీస్తు గురించి ఆయన సువార్తను ప్రకటించి వెంటనే విన్నాడు. వెంటనే రథాన్ని ఆపమన్నాడు. నీటిలోకి దూకాడు. బాప్తిసం తీసుకుంటూ సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. వెళ్ళాడు కానీ ఆరాధన చేశాడు, అన్నీ సమర్పించాడు, కానీ తృప్తి అనేది లేదు. దేవుని వాక్యం ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, వెంటనే యేసుక్రీస్తు విన్నాడో, వెంటనే నీళ్లున్నాయి, బాప్తిసం నాకు ఆటంకం ఏంటని చెప్పి బాప్తిసం సంతోషిస్తూ తిరిగి తన త్రోవను వెళ్ళాడంట. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యం బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందే గుప్తములైన. ఎఫెసు సంఘంతో 1:19 మనం చదువుకున్నట్టుగా జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు కొరకంట పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడంట. తర్వాత వాళ్ళకి తెలియపరిచింది ఏంటంటే, ఆయనే సంఘమునకు శిరస్సు. ఎఫెసు 1:22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘమునకు శిరస్సు క్రీస్తు అని చెప్తున్నాడు. సంఘమునకు శిరస్సు ఆ సంఘము ఆయన శరీరము. సంఘమునకు శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తు వారే. క్రీస్తు. కొలస్సీ సంఘం 1:18 ఏమన్నాడు? సంఘం అనే ఆయనకే, ఆయనే
సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. అది మరి మనం అందరం కూడా ఎవరు అంటే అండి? ఆయన యొక్క శరీరంలో అందరూ కూడా అవయవములము. అవయవములము మనం అందరూ కూడా కదా, మనందరూ కూడా క్రీస్తు శరీరంలో మనందరూ కూడా ఏ అవయవం కూడా అతిశయించదండి కదా. నేను లోపల నుండి నీకు బతకటానికి నీకు టక్క టక్కమని గుండె అనుకుంటే బయటకు వచ్చిందనుకో, ఒక్కసారి బయటకు వచ్చి చూస్తాను అన్నదనుకోండి, చెప్పండి కదా. ఎక్కువ ప్రాధాన్యతగా అవయవాలన్నీ కూడా లోపల ఉంటాయి, బయట ఎంత కామ్గా ఉంటాయండి. అసలు మనల్ని నడిపించి లోపలే ఉన్నాయి కదా. కిడ్నీ చెప్పండి, లివర్, అసలు ఇవన్నీ లోపల ఒట్టిట్లకి మనం రాసేస్తూ ఉంటాం పైన అద్దం ముందుకెళ్ళి. ఇవన్నీ కూడా అంతే కదా. కన్య నేను రోజు చూడాలని చెప్పి ఇలాగా ఇల్లు మెట్లు మంచి కింద పడతాడు. నేనే నడవాలని కాళ్ళు అనుకుంటే దేని పని అది చేయాలి. క్రీస్తుకు మనం అందరూ కూడా ఆయన శరీరంలో మనం అందరం ఏమంటాడండి? అవయవములు. ఆయన శిరస్సు. అందుకే శిరస్సును హత్తుకొనుకోకుండా మీలో ఎవడైనా ఉన్నాడేమో చాలా జాగ్రత్తగా. శిరస్సు హత్తుకొనటువంటి వాడిని, క్రీస్తుతో సహవాసం చేయనటువంటి వాడితో మనం ఎప్పుడు కూడా క్రీస్తే సంఘమునకు శిరస్సు. మొదటి అధ్యాయం అంటాడు, 2వ అధ్యాయం అంటాడు 2:20 క్రీస్తేసే ముఖ్యమైనటువంటి మూల రాయి. లేదా ఎఫెసీ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయి అయి ఉండగా, మనము అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుచున్నాం. అందుకే కట్టడాలు అర్థమైందండి. పునాది క్రీస్తే కదా. రైట్ సైడ్ ఏమో వెండి బంగారము వెలగల రాళ్ళతో ఇలా కట్టి, ఎవరైనా ఒకే ఇల్లు మట్టితో సిమెంట్తో కడతారా? కట్టలేదు. కట్టి చూడండి, పర్వాలేదు, చూద్దాం మన ఇల్లే కదని. ఇటేమో సిమెంట్ గోడ కట్టి ఇటు మట్టితోటి కట్టి ఉన్నామనుకో, ఏమవుతుంది? నిలబడదు. వర్షం వచ్చినప్పుడు మట్టి, ఇది సంఘం కూడా అంతే. వెండి బంగారము వెలగల రాళ్ళు, కర్ర కొయ్యకాలు గడ్డి, అగ్ని పరీక్షించినప్పుడు ఈ 3 కాలిపోతే ఈ 3 నిలుస్తాయి. కానీ పునాదికి ఏమీ కాదు. చాలా అంటే ఏ రీతిగా కట్టబడుచున్నామో చాలా జాగ్రత్తగా. అందుకే అంటాడు, నేర్పరి అయిన శిల్పకారుని వలె 3:11 అమ్మా, 3:10-11 మొదటి కోరింది. నేర్పరి అయినటువంటి 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుడు నాకు అనుగ్రహింపబడిన కృప, దేవుని కృప. అందుకే కృప గురించి పౌలు వివరించినట్టు అసలు ఎవరు వివరించరండి. నేను ఏమై ఉన్నానో ఆయన కృప, నిష్ఫలము కానటువంటి ఆయన యొక్క కృప. అందుకే దేవుడు వచ్చి ఆయన ఏమన్నాడో, ఆ ములు తీసేయమంటే నా కృప నీకు చాలు. ఎక్కడుంది? 2 కొరింథీ 12:9. 12:9 2 కొరింథీ. దేవుడిని అడిగాడంట ముమ్మారు తీసేయమని. కృప కావాలో ముళ్ళు తీసేయాలి. నా కృప నీకు. ఆ బలహీనతలోనే ఆ కృప ఆయనకి ఎంతగానో పరిపూర్ణంగా దేవుని నిలట ఆ శక్తి దేవుడిస్తూ ఉన్నాడంట. కృప చాలా. కృపకు మనం ఎప్పుడు నిర్వచనం ఇవ్వలేమండి. కృప ఒకడు కోరుకోకుండానే దేవుడు ఉచితముగా ఇచ్చేదే
కృప. ఆ కృపకు మనం విధేయత చూపించి కనుక జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదం. అందుకే పౌలు దేవుని కృప గురించి మాట్లాడుతూ, ఆ మర్మమైనటువంటి క్రీస్తు గురించి మాట్లాడుతూ 3:3 ఎఫెసీ పత్రిక 3:3 ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి. దేవ దర్శనం అంటే చెప్పండి, విజన్. ఆ చిన్న అర్థం కూడా తెలుసుకోకపోతే ఎట్లా మనం? దేవదర్శనం అంటే దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షతలు. దేవదర్శనం ప్రకారము నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. అది దేవదర్శనం పొందుకున్నాడు కాబట్టే దేవుని తప్ప దేన్ని ఎక్కువగా అయినా ప్రేమించాడా? ప్రేమించలేదు. ఫిలిప్పి 3:7 ఏమంటాడు? ఫిలిప్పి పత్రిక 3:7 నన్ను బలపరచు అనేది అక్కడికి వెళ్ళిపోయిరా. ఒరే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను. దేవుని దర్శనం పొందుకున్న తర్వాత అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను, ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా యేసు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత అవన్నీ కూడా నష్టముగా దేవుడుంటే పాట పాడతాం కానీ అనుభవించడం మనకు తెలియదు కదా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చప్పట్లు కొట్టండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అణగారినా, బ్రతుకునావ పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా. కదండి, యోబు జీవితంలో ఒక దినాన్ని సమస్తం కూడా ఒకే దినాన్ని కోల్పోయాడు. జీరో అయిపోయాడు కదండి. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి. అతనితో ఉన్న ముగ్గురు స్నేహితులు కూడా ఆయన్ని బాధపరిచారు. ఆఖరికి భార్య కూడా ఆ ముగ్గురికి ఈయనే ప్రార్థన చేయాల్సి వచ్చింది, యోబే ప్రార్థించాల్సి వచ్చింది. ప్రార్థన చేశాడు. ఆ ముగ్గురు కూడా దేవునికి యుక్తమైనది వారు పలకలేదు. పలకలేకపోయారు. అటువంటి యోబును మరలా దేవుడు రెండంతలుగా ఆశీర్వదించినటువంటి గొప్పది మర్మమైన క్రీస్తుని పౌలు బోధిస్తున్నాడు గనుకనే ఫిలిప్పి 3:7 ఏమంటున్నాడండి, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను, నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఆ, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆ, క్రీస్తును సంపాదించుకొని అది సమస్తం కూడా ఏం చేయడంటే అండి, నష్టముగా ఎంచుకోండి. క్రీస్తుంటే ఈ లోకమంతా కూడా ఎట్లా కనపడుతుందండి, నష్టముగా. క్రీస్తుని ఉన్నతంగా హెచ్చిస్తే ఈ లోకం ఎట్లా కనపడుతుంది తెలుసా? ఎట్లా కనపడుతుందండి? దేవునితో సమానం. ఇప్పుడు మీరు విమానంలో వెళ్తారు కదా, కింద ఉన్న మనుషులు మీకు ఎట్లా కనపడతారు? చీమల్లాగా. ఏ అయిపో సీమలు అయిపోయారా విమానంలో వెళ్తే? అమ్మో ఎంత తేడా వచ్చేసింది కదా. మనం విమానంలో వెళ్తాం కాబట్టి మన సహోదరులు చిన్న సీమలు అయిపోయారంట. అంటే దేవుణ్ణి అంతగా మనం కొలిస్తేనంట ఈ లోకం ఆయన ఎదుట, ఎందుకంటే యోబు గ్రంథం మనం చూస్తాం కదా, భూమిని ఆకాశాన్ని ఆయన జ్ఞానతో కొంచెం యెషయా గ్రంథంలో ఏమంటాడో, త్రాసులో దైవత్వం అంత విలువ. అందుకే క్రీస్తు యొక్క తరతరములలో యుగములలో మర్మము దాగినటువంటి ఆ క్రీస్తుని అన్యజనుల్లో ప్రకటించుటకు దేవుడు ఆయన్ని ఎంతగానో వాడుకున్నాడు, అభిషేకించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మర్మమైనటువంటి క్రీస్తు దేవుని యొక్క వాక్యము, అదే గొప్ప మర్మము. ఆ మర్మం కొరకు ఆయన దేవుని కొరకు గొప్ప వెల చెల్లించాడు. ఆయన నమ్మినోళ్ళు కూడా ఆయన విడిచిపెట్టేసారు. టైం వచ్చినప్పుడు ఆయన నమ్మినటువంటి దేమ ఆయనతోటి ఉండి ఏం చేశాడంటే అండి, లోకాన్ని ఎప్పుడు ఒక వ్యక్తి ఒకలాగా ఉంటాడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా వాళ్ళ గురించి మన సాక్ష్యాలు కూడా ఇవ్వద్దు.
దేమా ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. లోకాన దగ్గర ఉన్నాడు. మార్కుని వెంట పెట్టుకు రమ్మంటాడు. తిమోతి త్వరగా రమ్మన్నాడు. తన ముగింపులో ఎన్నో అందరూ నన్ను విడిచిపెట్టారు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు నా పక్కన నిలిచి నన్ను బలపరిచి తప్పించాడు కనుక సింహము నోటి నుంచి నేను తప్పింపబడి తిని అంటాడు. దైవత్వం మర్మమైనటువంటి ఆ క్రీస్తుని ఎరుగుట మనకు చాలా విలువైనటువంటిది. అందుకే ఈ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం దినదినం మనం రూపాంతరం చెందాలి. కానీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎప్పుడు కూడా నిన్ను బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడాలి, కానీ దుఃఖపరచబడకూడదు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడని అంటాడు. అయ్యో నేనంత దౌర్భాగ్యుడని చావునకు లోనైనటువంటి యొక్క పాప శరీరం నుంచి స్థితి నుంచి నన్ను ఎవడు విడిపించగలడు. దేవుని కొరకు గొప్ప ఆశ. పౌలు దేవుని కొరకు గొప్ప ఆశ కలిగి దేవుని యొక్క నామాన్ని ఆయన మహిమపరచు ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన మాట్లాడింది ఏంటంటే అది మనం చాలా తీసుకుంటూ ఉంటాం. అసలు మనకు దానికి మనం అసలు అక్కడ వరకు వెళ్ళేమో లేదు తెలియదు. మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అనుకుంటూ ఉంటాం. పౌలు పోరాటం ఏవేవి లాభకరాలన్నీ కూడా క్రీస్తుని సంపాదించుకునే విషయంలో నష్టముగాను. ఇక చెప్పండి, ఇంకా నాకున్న ఆస్తి అంతా పెంటగానే ఎవరైనా అనుకోండి, ఎందుకు ఈ పెంటానండి, పడేయండి చూద్దాం, ఎందుకు వచ్చింది ఈ పెంట, ఏం చేసుకుంటాం ఈ 10 లక్షలు, చిచి అని అలా పడేయండి. పౌలు అనుకున్నాడంట దేవుని కొరకు ఆయన ఎరిగినప్పుడంట ఆ మర్మం ఏంటో ఆ సకలైశ్వరుని తెలుసుకున్న తర్వాత ఇదంతా కూడా ఆయనకి ఎలా కనపడిందంటే అండి నష్టముగా. క్రీస్తుని సంపాదించుకు అటువంటి అనుభవం ఉంటుంది. అటువంటి ఆత్మలో అంత స్వాతంత్రం, అంత సంతోషం, సమాధానం, బలం దేవుని కొరకు. హల్లెలూయా. అందుకే తరములలో యుగములలో మర్మమైనటువంటి క్రీస్తు ఆయన ఎప్పుడు ఎవరు చూడలేదు. ఆయన చూసినాడు ఎవడు కూడా బ్రతకడు. మీరు చదవలేదా 33:20 నిర్గమాలోను? అయితే మోషేకి చక్కని మాట చెప్పాడు, నువ్వు నా ఎదురుగున్న ఒక బండ యొద్దకు వెళ్ళమన్నాడు. ఆ బండ యొద్ద నీవు నిలబడి నా చేతితో నిన్నేను కప్పెదను. క్రీస్తులో ఆ భద్రత మనకు దాగి ఉన్నది. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం. మొదటి వారం నుంచి మనం చక్కని నిర్ణయాలు తీసుకుని దేవుని కొరకు వాక్యం చదవటమే కాదు కానీ ఆయన్ని బట్టి ఆనందించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆయనని బట్టి మనము ఆనందించడం మనము నేర్చుకో. వాక్యం దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే అండి గంతులయ్యాలి, అనుభవాలు ఉండాలి. వాక్యం ఎంత వచ్చినా కానీ అసలు మనకు తాకనట్టు ఉంటే దాని అర్థం ఏంటి? అది కదా. వాక్యం దొరికితే ఎట్లా తీసుకోవాలంటే అండి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆ మర్మమైన క్రీస్తు ఏమైనాడు మనం ఆయన్ని మనం తెలుసుకుని ఆయన కొరకు సజీవన సాక్షులుగా మనం జీవించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువులో పాలు పొందుకు.